ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కుంభరాశి గురించి. కుంభరాశి వాళ్ళకి 2024 జనవరి ఎలా ఉందో చూద్దాము. మనం మాట్లాడుకునేది రాశి ఫలితాలు, ఈ నెల రాశి ఫలితాలే. కుంభరాశి వాళ్ళకి మిశ్రమంగానే ఉంది అని మాట్లాడుకోవాలి. కుంభంలోనే శని ఉన్నారు, మూల త్రికోణం చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కొన్ని ప్లసెస్ ఉంటాయి, కొన్ని మైనసెస్ ఉంటాయి. అందరికీ తెలుసు ఏలినాట్స్ అని రెండో ఘట్టంలో ఉంది. అది జాతకం పరిశీలించుకున్నప్పుడే కరెక్ట్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. మనం జనరల్గా మాట్లాడుకోవాలి అంటే శని ఏమో మనకి మొదటి ఇంట్లో రాశిలోనే ఉన్నారు, రెండో ఇంట్లో మనకి రాహు సంచారం జరుగుతోంది, మూడో ఇంట్లో మనకి జూపిటర్ సంచారం జరుగుతోంది, అలాగే 8వ ఇంట్లో కేతు సంచారం జరుగుతోంది, 11వ ఇంట్లో మనకి బుధ సంచారం అలాగే శుక్ర సంచారం జరుగుతుందన్నమాట. అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం మాట్లాడుకోవాలి. ఆ టైంలో కొంచెం బాగుంటుందనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే 11వ ఇంట్లో మంచి ప్లానెట్సే వస్తున్నాయి మనకి. అంటే ఏంటంటే 4th లార్డ్ వస్తున్నాడు, అలాగే 5th లార్డ్ వస్తున్నారు కనుక మనకి చిన్న మోతాదు అనేది దొరుకుతుంది. అంటే రోజువారీ జీవితానికి మనకి కావాల్సిన నిధులు మనకి అందుబాటులో ఉంటాయి, కావాల్సిన డబ్బు అందుబాటులో ఉంటుంది. అలాగే ఏంటంటే బిజినెస్ పీపుల్ మనం పార్ట్నర్షిప్ బిజినెస్ వెళ్ళాలి, బిజినెస్ మనం విస్తరించాలి అన్నప్పుడు కూడా మనకి అందుబాటులో ఉంటుందన్నమాట డబ్బు. కానీ ఇబ్బందులు అనేది తప్పదు, శ్రమ అనేది కూడా మనం చూస్తున్నాము చాలా అధికం. ఏలినాట్స్ అనే ప్రభావం అదొకటి, రెండో ఇంట్లో రాహు ఒకటి. రెండో ఇంట్లో రాహు ఉన్నప్పుడు మన ఫైనాన్షియల్ గెయిన్స్, సడన్ ఫైనాన్షియల్ గెయిన్స్ అనేది ఇస్తారనమాట. సడన్ ఫైనాన్షియల్ గెయిన్స్ ఇచ్చినా కూడా అది ఎలా వస్తుందో అలా తీసేసుకుంటారు కూడాను. సో అది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. 8th కేతు అంత మంచి సంచారం కాదు, ఎందుకంటే పార్ట్నర్ హెల్త్ అంటే ఏంటి, మన ఇంట్లో ఉన్న వాళ్ళ పెద్దల హెల్త్ అనేది కొంచెం సెన్సిటివ్ అవుతుంది, చూసుకోవాలి. అంటే ఏంటంటే డబ్బు ఏంటి నీళ్ళలా ఖర్చు అవుతుంది, దేనికి మనకి హెల్త్ విషయంగా హెల్త్ పరంగా నీళ్ళలా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే ఏంటంటే కత్తిపడే యోగం కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము, కానీ ఇది కూడా జాతకం పరిశీలించిన తర్వాతే ఎగ్జాక్ట్ పొజిషన్ అనేది తెలుస్తుందన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాగే మనం చూసామంటే దాంపత్య జీవితంలో కూడా ఎడబాటు అనేది తప్పదు. అలాగే పార్ట్నర్ హెల్త్ అనేది కొంచెం సెన్సిటివ్ అవుతుంది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే పార్ట్నర్ వాకౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి, బిజినెస్ నిలిచిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ నెల కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, మనకి నోటి దుడుసు ఉండకూడదు. అలాగే ఏంటంటే మనం పేషెంట్గా ఉండాలి అని చెప్పబడుతోంది. ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయని ఆల్రెడీ నేను చెప్తున్నాను. అలాగే మనం చూసామంటే బంధుమిత్రుల కలయిక మనకి ఉన్నా కూడా మనకి సహకరించరు. అలాగే ఉద్యోగ రీత్యా మనం చూసామంటే కెరియర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొన్ని అడ్డంగాలు, కెరియర్ ఎదుగుదలలో కొన్ని అడ్డంగాలు అనేవి తప్పవు. అలాగే బాసెస్ అనేవాళ్ళు ఏంటంటే మనకి సపోర్టివ్గా ఉండరు, అసలు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారు. అలాగే కొలీగ్స్ కూడా ఏంటంటే సపోర్టివ్గా ఉండరు, ముందొకటి వెనకాతలు ఒకటి మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్తో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. అంటే మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఉన్నాయి, ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ మనం చూసామంటే కొంత ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఈ నెలంతా మనం సేవింగ్ చేద్దాము, మనం ముందు సాగుదాము కెరియర్లో, మనకి ఉన్నదే జాగ్రత్తగా కాపాడుకుంటూ వద్దాము అనుకున్నప్పుడు అవన్నీ సాగవు, కొంచెం ప్రాబ్లమ్సే ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అలాగే ఏంటంటే కొత్తగా పెళ్ళి చేసుకుందాము, పెళ్ళి అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ నెల అంత అనుకూలంగా లేదు, అనుకూల పరిస్థితి చాలా తక్కువ ఉంది, ప్రతికూల పరిస్థితి ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలా ఆల్సో పొలిటీషియన్స్ ఉంటారు కదా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కొంచెం పర్వాలేదు. ఎలాగైనా మనం మిశ్రమమే చెప్పుకున్నాం కనుక కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయరు. కానీ ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే శ్రమ అనేది ఆల్రెడీ అధికమే చెప్పాము. స్టూడెంట్స్కి బాగుంది అంటే ఏంటంటే కొంచెం బెటర్, అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అవుతుంది, వాళ్ళు ముందుకు సాగుతారు, వాళ్ళకి కావాల్సిన ర్యాంక్ అనేది సాధిస్తారు, వాళ్ళకి కావాల్సిన మార్క్స్ అనేవి సాధిస్తారు. ఎప్పుడు శ్రమ పడినప్పుడు, శ్రమ అనేది అధికం, చాలా చాలా అధికం. స్టూడెంట్స్ ఎలాగో శ్రమ ఎక్కువ పడాలి కనుక తప్పక సాధిస్తారు. అలాగే ట్రావెలింగ్, ఇప్పుడు ఫారిన్ కంట్రీకి వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి సూచనలు కనిపిస్తాయి. ఈ నెల ట్రావెలింగ్ అవుతుంది, మంచి యూనివర్సిటీ కూడా దొరుకుతుంది, తప్పక ప్రయత్నించవచ్చు. ప్రయత్నిస్తే సఫలమే అవుతారు, కానీ 1కి 2 సార్లు ప్రయత్నించాలి, గట్టిగా ప్రయత్నించాలి అనే మనం చెప్తున్నాం. మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ నెలే కదా. సో మొత్తం జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు మనం చెప్పడం అనేది జరుగుతుంది.
తప్పక కిందకి స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి. మనం మంచి సొల్యూషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏంటంటే జాతకం పరంగా మీ జాతక రీత్యా సొల్యూషన్, రెమెడియల్ మెషర్స్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. దాంపత్య జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితే ఉంటుంది. ఎడబాటు అనేది ఎక్కువే కనిపిస్తోంది మనకి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా అదే పరిస్థితి. అండర్స్టాండింగ్స్ అనేది ఎక్కువ కనిపిస్తోంది. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో కూడా జాగ్రత్తగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది అనమాట. అలాగే మనం ఇప్పుడు రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే మనం శనికి తప్పక సాటర్డే వెళ్ళి నవగ్రహాలకి 108 సార్లు తిరగడం కానీ, శనికి తైల దీపం పెట్టుకోవడం కానీ, అలాగే మనం ఏంటంటే నువ్వుల నూనెతోటి దీపం పెట్టుకోవడం చాలా చాలా మంచిది. అలాగే చేయలేకపోతే ఇంట్లోనే చేసుకోవడం అనేది మంచిదన్నమాట. శని చాలీసు తప్పక చదువుకోండి. 19 శనివారాలు చదువుకుంటే చాలా మంచిదన్నమాట. అలాగే మనకి రాహు జపం చేయడం ఇంకా మంచిది. రాహు జపం చేయలేకపోతే దుర్గాదేవి పూజ కానీ, దుర్గాదేవికి మంగళవారం ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది ఇంకా మంచిది. తొందరగా మీరు అనుకున్న కార్యాన్ని సాధించడం అనేది జరుగుతుంది. ఆ వేగం అనేది మీకు వస్తుంది. ఇవన్నీ చేస్తే కనుక, పరిహారాలు చేస్తే కనుక కొంతవరకు అంటే ప్రతికూల పరిస్థితి అనేది పోయి కొంచెం అనుకూల పరిస్థితి అనేది కొంచెం సూచనలు కనిపిస్తాయి. పూర్తిగా కనిపిస్తుంది అని చెప్పట్లేదు. కొంచెం అనుకూల పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే మనం చూసాము అంటే క్రయ విక్రయాలు చేసేవాళ్ళు కానీ, ఇప్పుడు కన్సల్టెంట్స్ ఉంటారు, లేకపోతే ఏంటంటే కమర్షియల్గా చేసేవాళ్ళు ఉంటారు కదా, అంటే మన ట్రేడర్స్ అంటాము. అలాగే మనం చూసామంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎదురు దెబ్బలు తప్పవు, అలాగే ఆటంకాలు తప్పవు. సో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ విషయంలో అండ్ మనుషులతో మనం డీల్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే అనుకూల పరిస్థితి మనం చెప్పట్లేదు, అన్ని ప్రతికూల పరిస్థితులే కొన్ని కనిపిస్తున్నాయి కనుక దీంట్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక మీకు అపాయింట్మెంట్ అనేది దొరుకుతుంది. మీ జాతక రీత్యా సొల్యూషన్ ఇవ్వడం, రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం జరుగుతుంది. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు మనం చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఎప్పుడు మీకు జరుగుతుంది, ఎప్పుడు మీకు దొరుకుతుంది అపాయింట్మెంటు, ఎలాగ సంప్రదించవచ్చు, ఎలా వెళ్ళొచ్చు, ఎలా ఫార్వర్డ్ వెళ్ళొచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. మీరు ఏ దేశంలో ఉన్నా, లోకంలో ఏ దేశంలో ఉన్నా మీరు తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది.